మాతృదేవో భవ. మీరు జీవితంలో విజయం సాధించడానికి టైం దొరకట్లేదా? సరే, ఆ విషయాలు ఒకసారి చర్చించుకుందాం. ప్రపంచంలో ఓడిపోయిన ప్రతివాడు చెప్పే మొదటి సాకు నాకు టైం దొరకలేదు అని. కానీ నిజం ఏమిటో తెలుసా? కాలం ఎవ్వరి కోసం ఆగదు, అలాగే ఎవ్వరికీ అన్యాయమూ చెయ్యదు. అందరికీ ఉండేది ఆ 24 గంటలే. ఆ 24 గంటల్లో కొందరు చరిత్ర సృష్టిస్తుంటే మరికొందరు ఎందుకు సాకులు వెతుక్కుంటున్నారు? ఎందుకంటే వారి దగ్గర అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ వాటిని నడిపించే క్రమశిక్షణే లేదు. మన తెలివితేటలు ఒక ఖరీదైన కారు లాంటివైతే, క్రమశిక్షణ అనేది ఆ కారును నడిపే డ్రైవర్. డ్రైవర్ లేని కారు ఎంత ఖరీదైనదైనా గమ్యాన్ని చేరలేదు కదా. ఇది అర్థం కావాలంటే మనం రాజు అనే అబ్బాయి గురించి చెప్పుకోవాలి. రాజు దగ్గర అపారమైన తెలివితేటలున్నాయి. అతను ఎంత కష్టమైన సమస్యలనైనా నిమిషాల్లో పూర్తి చేయగలిగేవాడు. కానీ రాజుకు తన తెలివితేటల మీద గర్వం ఎక్కువ. దానికి తోడు ప్రతి పనిని వాయిదా వేసే బద్ధకం. ఒకసారి స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ పెట్టారు. రాజు మనసులో ఒక అద్భుతమైన ఐడియా ఉంది. కానీ వాడు ఏమనుకున్నాడంటే, నేను చాలా తెలివైన వాడిని కదా, అందరూ వారం రోజుల నుంచి కష్టపడుతున్నారు, నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి 1 గంట చాలు, నా ప్రాజెక్టు అందరినీ ఆశ్చర్యపరుస్తాను అని అశ్రద్ధ చేశాడు. తీరా ఆఖరి నిమిషంలో పని మొదలుపెట్టేసరికి ఒక చిన్న వైర్ దొరకలేదు. దాని లాజిక్ కూడా రాజుకు అర్థం కాలేదు. ఫలితం రాజు ప్రాజెక్టు విఫలమైంది. ఇక్కడ రాజు ఓడిపోయింది టాలెంట్ లేక కాదు, తన తెలివితేటలను క్రమశిక్షణతో వాడుకోలేక. ఒక సామాన్యమైన తెలివితేటలు ఉన్న విద్యార్థి నెల రోజుల ముందు నుంచే రోజు 1 గంట కేటాయించి చేసిన ప్రాజెక్టుకి మొదటి బహుమతి వచ్చింది. ఇక్కడ గెలిచింది మేధస్సు కాదు, ఆ మేధస్సు వెనుక ఉన్న స్థిరత్వం. ఇదే విషయాన్ని హనుమంతుడి జీవితంలోని ముఖ్య సంఘటన మనకు నేర్పిస్తుంది. హనుమంతుడు చిన్నతనం నుండే చాలా చురుకైనవాడు మరియు అపారమైన శక్తి కలవాడు. ఒకరోజు చిన్నారి హనుమంతుడు ఉదయాన్నే ఆకాశంలో ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అది ఏదో ఒక తీయని ఎర్రటి పండు అని భ్రమపడ్డాడు. ఆ పండుని ఎలాగైనా తినాలని ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. వాయువేగంతో వెళ్తున్న ఆ బాలుడిని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం దెబ్బకు హనుమంతుడు మూర్ఛపోయాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని చూసి వాయుదేవుడు కోపగించి లోకంలో గాలినంతా స్తంభింపచేశాడు. దాంతో జీవులన్నీ ఊపిరాడక ఇబ్బంది పడటం చూసి బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ వచ్చి ఆ బాలుడిని నిమిరి ఒక్కొక్కరు ఒక్కో అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వల్ల హనుమకు మరణం ఉండదని, ఇంద్రుడు వజ్రాయుధం వల్ల భవిష్యత్తులో హనుమకు హాని కలగదని, అగ్నిదేవుడు అగ్ని హనుమను కాల్చలేదని, ఇలా అందరూ వరాలిచ్చారు. అయితే ఇంత శక్తి, ఇన్ని వరాలు వచ్చాక వాటిని ఎలా ఉపయోగించాలి, ఏది మంచి ఏది చెడు, అసలు విద్య అంటే ఏమిటి అని హనుమంతుడు ఆలోచిస్తున్నప్పుడు తండ్రి కేసరి మరియు తల్లి అంజనాదేవి ఆయనకు ఒక చక్కని మార్గాన్ని చూపించారు. నాయనా, మన చేతిలో ఆయుధం ఉంటే అది మన శక్తి, ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి అని నేర్పించేది విజ్ఞానం. నీకున్న ఈ అపారమైన శక్తికి, వరాలకు సరైన విజ్ఞానం తోడైతేనే నువ్వు లోకానికి ఉపకారం చేయగలవు. నీకు సరైన విద్యను నేర్పగలిగే సమర్థుడు ఆ సూర్య భగవానుడే అని సూచించారు. అలా తల్లిదండ్రుల మాట విని హనుమంతుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ సూర్యుడు తాను నిరంతరం ప్రయాణంలో ఉంటానని, తాను ఆగితే ప్రకృతికే విఘాతం కలుగుతుందని, అందువల్ల పాఠాలు చెప్పడం కుదరదని అన్నప్పుడు హనుమంతుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గురువుగారి రథం ఎంత వేగంగా ముందుకు కదులుతున్నా ఆయనకు ఎదురుగా గాలిలో వెనక్కి నడుస్తూ ఏకాగ్రతతో పాఠాలు వినడం మొదలుపెట్టాడు. సూర్యుడి తీవ్రతను, వేడిని భరిస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కేవలం 6 రోజుల్లోనే సకల శాస్త్రాలను హనుమ నేర్చుకున్నాడు. సాధారణంగా ఏళ్ల తరబడి నేర్చుకోవలసిన వేదాంగాలను, సకల శాస్త్రాలను హనుమంతుడు తన అద్భుతమైన ఏకాగ్రతతో కేవలం 6 రోజుల్లోనే పూర్తి చేశాడు. హనుమంతుడి పట్టుదలకు సూర్యభగవానుడు ముగ్ధుడైపోయాడు. విద్య పూర్తయ్యాక హనుమంతుడు, గురువుగారు, మీకు నేను ఏమి గురుదక్షిణ ఇచ్చుకోవాలి అని అడిగాడు. దానికి సూర్యుడు, హనుమ, నీలాంటి శిష్యుడు దొరకడమే నాకు పెద్ద దక్షిణ. నీ ఏకాగ్రత, క్రమశిక్షణ చూసి నేను గర్విస్తున్నాను. భవిష్యత్తులో నా అంశతో పుట్టిన సుగ్రీవుడికి నువ్వు మంత్రిగా ఉండి అతనికి సహాయం చెయ్యి, అదే నాకు చాలు అన్నాడు. సూర్యుడు కదులుతున్నా వేడిగా ఉన్న హనుమంతుడు చదువు ఆపలేదు. మనకు చుట్టూ అల్లరి ఉన్నా లేదా సౌకర్యాలు తక్కువగా ఉన్నా మన గమ్యాన్ని మనం మర్చిపోకూడదు. గురువు చెప్పే మాట మీద దృష్టి పెడితే
ఎంత కష్టమైన విద్య అయినా సులభంగా అర్థమవుతుంది. అంత విద్య నేర్చుకున్న హనుమంతుడు గర్వపడలేదు. అందుకే ఆయనను నవవ్యాకరణ పండితుడు అని కూడా పిలుస్తారు. ఈ కథలో హనుమంతుడు తన దగ్గర ఉన్న వరాల మీద ఆధారపడలేదు, తన క్రమశిక్షణ మీద ఆధారపడ్డాడు. తన శక్తిని అదుపులో పెట్టుకొని గురువు వేగానికి అనుగుణంగా తనను తాను మలుచుకున్నాడు. పట్టుదల ఆయనను ఆకాశంలోకి ఎగిరేలా చేస్తే, క్రమశిక్షణ ఆయనను ఒక అద్భుతమైన పండితుడిని చేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, తెలివితేటలు అనేవి ఒక ఆయుధమైతే క్రమశిక్షణ అనేది దాన్ని ఎలా వాడాలో నేర్పే విద్య. కష్టం అనేది ఒక సందర్భమైతే క్రమశిక్షణ అనేది నీ స్వభావం కావాలి. అదృష్టం ఎప్పుడూ కష్టపడేవాడి పక్కనే ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవాల్సిన సమయంలో ఇంకో 5 నిమిషాలు నిద్రపోతే బాగుండు అని మనం అనుకుంటే, ఆ 5 నిమిషాల్లోనే మనకంటే క్రమశిక్షణ ఉన్నవాడు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాడు. విధి అనేది మనకు మేధస్సు ఇచ్చి ఉండవచ్చు, కానీ దాన్ని విజయంగా మార్చుకోవాల్సింది మాత్రం మన నిబద్ధతే. ఈ ప్రపంచం మనం ఎంత తెలివైన వారము అని అడగదు, మనం సాధించిన ఫలితం ఏంటి అని మాత్రమే అడుగుతుంది. ఆ ఫలితం రావాలంటే టైం టేబుల్ వేయడం ఒక్కటే కాదు, ఆ టైం టేబుల్ను నిరంతరం పాటించే క్రమశిక్షణ కావాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. వాయిదా అనే బద్ధకాన్ని వదిలేసి, సాకులను మర్చిపోయి క్రమశిక్షణతో మన తలరాతను మనమే రాసుకుందాం. భవిష్యత్తు గెలుపు మన చేతుల్లోనే ఉందని తెలుసుకుందాం. కేవలం శక్తి ఉంటే అది మిమ్మల్ని మొండివారిగా మార్చవచ్చు. కేవలం విద్య ఉంటే అది మిమ్మల్ని మేధావులుగా మార్చవచ్చు. కానీ విద్యతో కూడిన శక్తి ఉంటేనే మీరు హనుమంతుడిలా అజేయులు అవుతారు. శక్తి మనల్ని బలవంతుల్ని చేస్తే, క్రమశిక్షణతో కూడిన విద్య మనల్ని గుణవంతుల్ని చేస్తుంది. చివరగా, తెలివితేటలు ఒక ఆయుధమైతే క్రమశిక్షణ అనేది ఆ ఆయుధాన్ని సానపడుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్య అనేది ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో విచక్షణ నేర్పుతుంది. మీరందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో గొప్ప విజేతలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.